హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని నెయ్యినైతే వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేగాలి. ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని అయితే పక్కకైతే తీసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకున్నాను. దీన్ని అయితే నేతిలో అయితే వేపుకోవాలి. ఇదైతే వేయించేటప్పుడు అయితే సువాసన అయితే చాలా బాగుంటుంది నేతిలో వేయించడం వల్ల. ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బెల్లం కూడా ఒక అరకప్పు అయితే తీసుకున్నాను. ఈ అరకప్పుని ఒక బౌల్లో వేసి కరగబెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు వాటర్ పోసాను కదా, వేరొక కప్పు అయితే కొంచెం ఇలాగ ఎల్తిగా అయితే వేసుకోవాలి. కొంచెం బెల్లం వాటర్ వేస్తాం కాబట్టి ఇలా వేసి దాన్ని ఈ వాటర్లో ఉడకబెట్టేసుకుని ఇలాగా ఈ కరిగిన బెల్లాన్ని అయితే ఇందులో అయితే వడకట్టుకుని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వడకట్టుకుని వేసి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని బెల్లం వాటర్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ఫ్రెండ్స్.